హలో. సో, ఈరోజు లా ఆఫ్ కాంట్రాక్ట్‌లో మనం అసలు ప్రీవియస్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి, టైప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి టైప్స్ ఏంటి అన్నది అర్థం చేసుకున్నాం. సో, టైప్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. బేసికల్గా కాంట్రాక్ట్ ఏది ఎలిజిబుల్ ఏది వాయిడ్ అని నేను మాట్లాడలే. ఎలాంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఇది కరెక్టా ఇది రాంగా అని మాట్లాడలే. కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి టైప్స్ ఉంటాయి అన్నది నేను మాట్లాడుతున్నాను. సో ఎక్స్ప్రెస్డ్ కాంట్రాక్ట్, ఈ ఎక్స్ప్రెస్డ్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే ఓరల్ కానీ రిటర్న్ కానీ కమ్యూనికేషన్లో ఉంటుంది. ఒక అగ్రిమెంట్గా రాయించుకోవడం కానీ, ఒక కాంట్రాక్ట్ చేయడం కానీ ఓరల్గా రిటర్న్ ఉంటుంది మాట. ఓరల్ అయినా ఉంటుంది, రిటర్న్ అయినా ఉంటుంది. ఇది ఎక్స్ప్రెస్డ్ ఫామ్, ఇందులో లీగల్ ఎన్ఫోర్స్మెంట్స్ ఉంటుంది. ఇంప్లైడ్ ఇది ఎలా ఉంటుందంటే అసలు కనిపించదు కానీ మార్కెటింగ్. ఇప్పుడు ఎలా అంటే సపోజ్ మీరు మార్కెట్కి వెళ్తే ఒక బస్సు ఎక్కారు, అదొక కాంట్రాక్టే. మీరు అక్కడ ఎక్కితే మనకి ఇంత డబ్బులు ఇవ్వాలి, టికెట్ తీసుకొని కూర్చోవాలి. సో ఈ టికెట్ తీసుకోవడం, బస్సు ఎక్కడం, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంప్లైడ్ కాంట్రాక్ట్ మాట. అంటే ఇదేం కాంట్రాక్ట్గా వర్తించకపోతే ఇది ఒక కాంట్రాక్ట్. బస్సు ఎక్కినోడు ఇంత కట్టాలి, ఇంత జర్నీకి ఇంత. సో ఇట్స్ అ ఇంప్లైడ్ కాంట్రాక్ట్. ఇలాంటివన్నీ కూడా నేను టికెట్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, సినిమా టికెట్ ఇంత. సో ఇది అంతే, ఇది హిడెన్ కనిపించని కాంట్రాక్ట్స్. జనరల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఆఫర్స్ అట్ లార్జ్. ఆఫర్స్ అట్ లార్జ్ అంటే దీనికోసం ఫేమస్ కేసులో ఉంది, కార్లిల్ వర్సెస్ కార్బోలీ స్మోక్ బాల్ అని చెప్పి. అయితే ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది అనుకున్నారు, కార్లిల్ వాళ్ళు ఇన్ఫ్యూజా అనే ఒక జబ్బు తగ్గుతుంది మా మెడిసిన్స్ వాడితే అని చెప్పి ఒక మెడికల్ డిపార్ట్మెంట్ పడుతుంది. ఒకవేళ తగ్గకపోతే మీకు మేము 1000 pounds ఇస్తామని చెప్పి ఒక ప్రమోషన్ చేస్తుంది మార్కెటింగ్. సో ఆఫర్స్ అట్ లార్జ్ ఇది అందరికీ వర్తిస్తుంది మాట, ఎవరైతే వాళ్ళు యూజ్ చేస్తారో. ఇన్ఫ్యూజా అనే రోగం కార్లిల్కి తగ్గలేదు వాళ్ళ కార్బోలిక్ స్మోక్ బాల్ యూజ్ చేసినప్పటికీ కూడా. అయితే కార్లిల్ ఏం చేశాడు, కార్బోలిక్ స్మోక్ కంపెనీ మీద కేసు వేశాడు. వాళ్ళ కాంపెన్సేషన్ నాకు ఇవ్వాలి, నేను వాడిన యాజ్ పర్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు చెప్పినట్టు వాడినప్పటికీ కూడా నా మీద అది పని చేయలేదు, స్టిల్ నాకు ఇన్ఫ్యూజన్లో నేను జబ్బుతో బాధపడుతున్నాను అని చెప్తాడు. కోర్ట్ దీనికి ఏం సమాధానం చెప్తుందంటే కార్బోలిన్ బాల్ అంటే కంపెనీ వాళ్ళు ఆ ప్రొజెక్షన్ చేశారు, వాడినప్పటికీ కూడా తగ్గకపోతే 1000 pounds ఇస్తాను అని అన్నారు కాబట్టి డెఫినెట్గా ఇవ్వాలి అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఆఫర్స్ ఎట్ లార్జ్ జనరల్ ఆఫర్, జనరల్ కాంట్రాక్ట్స్ అంటే. స్పెసిఫిక్ కాంట్రాక్ట్, ఇప్పుడు నేను మా తమ్ముడికి మాత్రమే రాసిస్తానన్నాను, సో నా తమ్ముడికి మాత్రమే అమ్ముతాను నా ప్రాపర్టీ, లేదా నా ఫ్రెండ్కి మాత్రమే అమ్ముతాను ప్రాపర్టీ అంటే ఏదైనా వాళ్ళకి మాత్రమే, ఒక ఇండివిజువల్కి మాత్రం చేసేది. ఆఫర్స్ మేడ్ టు అ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఇస్ స్పెసిఫిక్ కాంట్రాక్ట్. పాజిటివ్ కాంట్రాక్ట్, నెగిటివ్ కాంట్రాక్ట్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ కాంట్రాక్ట్స్ ఏంటి, ఎలా ఉంటాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. థ్యాంక్ యూ.